అకాల వర్షాలు ప్రభుత్వ నిర్లక్ష్యం ఆదిలాబాద్ నిర్మల్ జిల్లా రైతులకు శాపంగా మారింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందస్తుగానే హెచ్చరించింది. అయినప్పటికీ కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అల్పపీడనం కారణంగా జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా ఖానాపూర్, కడెం, లక్ష్మణచాంద, నిర్మల్, సోన్, సారంగపూర్, కుంటాల, దిలావర్పూర్ మండలాల్లో వర్షం దంచికొట్టింది. దీంతో కొనుగోలు కేంద్రాలతో పాటు కల్లాల్లో ఆరబోసిన వడ్లు తడిసిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి నిర్మల్ మండలంలోని తాంషా, కౌట్ల, కే ముజ్గి తదితర గ్రామాల్లో రోడ్ల పక్కన ఆరబోసిన వడ్లు పూర్తిగా తడిసిపోయి నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయి. కొనుగోలు కేంద్రాల నిర్వహణలో అనుభవం లేకపోవడం, అవసరమైన మేరకు కూలీలను తెప్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నదాతలు మండిపడ్డారు. కొన్ని చోట్ల రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకునేందుకు 15 నుంచి 20 రోజులుగా ఎదురు చూస్తున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. కొనుగోళ్లలో జరుగుతున్న ఆలస్యానికి తోడు అకాల వర్షాలు కురుస్తుండటంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రాల్లో కోతలు, కొర్రీలతో పాటు సరైన వసతులు లేక సమయానికి కాంటాలు పెట్టకపోవడంతోనే తాము నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ మండలంలోని అర్లీ క్రాస్ రోడ్ వద్ద రైతులతో కలిసి బీఆర్ఎస్ శ్రేణులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. కటింగ్ పేరిట ఎక్కువ ధాన్యం జోకుతుండటంతో రైతులు నష్టపోతున్నారని, రైసు మిల్లర్ల దోపిడిని అరికట్టాలని ఆందోళనకు దిగారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కూలీల సంఖ్యను పెంచి వేగంగా ధాన్యం కొనుగోళ్లను చేపట్టాలన్నారు. అలాగే తడిసిన ప్రతి గింజను ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే నిర్లక్ష్య వైఖరి చేస్తుందో, ముఖ్యంగా వరి రైతుల వడ్ల కొనుగోలులో జాప్యం చేస్తుందో, ఈ నైరుతి రుతుపవనాలు వచ్చిన సమయం చూసుకొని కూడా మేము ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని హెచ్చరించినా, మండలాధికారులని హెచ్చరించినా, విజ్ఞప్తులు పంపించినా పట్టించుకోకుండా కొనుగోలు ప్రారంభం చేయకుండా నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నిన్నటి నుంచి ఈరోజు ఉదయాన్నే వడ్లు తడిసిపోయి రైతులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి, రైతుకు గుండెపోటు వచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు వడ్ల కొనుగోలు కేంద్రాల్లోకి వెళ్ళి చూస్తే అన్నదాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కళ్ళ నీళ్లు పెట్టుకొని, అన్న మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఈ సర్కారు, మా ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే కూడా మా దగ్గరికి ఒకసారి కూడా రావట్లే, అన్న నువ్వన్నా కనీసం మాతో పాటు మద్దతుగా ఉండంటే ఈరోజు వారికి మద్దతుగా నిలబడి ఇక్కడ అర్లీ దగ్గర రాస్తారోకో ధర్నా చేయడం జరిగింది. దానికి ప్రభుత్వం నుంచి ఈ 48 గంటల్లో ఖచ్చితంగా మేము కొనుగోలు చేసి ప్రతి గింజ తీసుకుంటాం, షరతులు లేకుండా అని మాట ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి ఈ ధర్నాని విరమించుకున్నాం. దీనికి తోడ్పడినటువంటి, దీనికి సహాయ సహకారాలు అందించినటువంటి ఇక్కడ స్థానిక నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు.